నేను బాగా డబ్బులున్న అమ్మాయిని ప్రేమించాను. మా మామ ఏమో నీకు ఫ్యామిలీ ఉంటేనే నీకు పిల్లనిస్తా అన్నాడు. నాకు ఫ్యామిలీ లేదు, అందుకే మిమ్మల్ని ఫ్యామిలీ లాగా తీసుకెళ్తున్నా. మీరు నన్ను కాసేపు కోఆపరేట్ చేశారనుకో, నేను హ్యాపీగా దాన్ని చేసుకొని సెటిల్ అయిపోతా. మా మామ వాళ్ళ ఇంటికి ఏం చేస్తారు? అమ్మా అయ్యా బాబు అదే చెయ్యొద్దంటున్నా. అమ్మ అయ్యా కాదరా, మీకు దండం పెడతానరా. నువ్వు మా నాన్నరా, నువ్వు మా అమ్మ, నువ్వు నా చెల్లి, ఓకేనా? ఈ క్యారెక్టరేషన్ లోనే ఉండే. సరే తీరా, ఒక్క కొడుకు ఎంత గారాబంగా పెంచుకున్నా. అబ్బా ఇది అమ్మ, ఈ ఇన్వాల్వ్మెంట్ చాలు. ఏం చెల్లి నువ్వు కూడా ఓకేనా? సరేనా? నాకు ఖర్చులకు 200 కావాలి. ఇంకా నువ్వు క్యారెక్టరేషన్ లోకే వెళ్ళాల. ఏదో వంకతో నా దగ్గర డబ్బులు లాగాలని చూస్తున్నావు కదా, నరికి పోగులు పెడతాను. పర్ఫార్మెన్స్ అయిన తర్వాతే డబ్బులు, ఓకేనా? ఓకే. ఎలా మామ ఇంటికి. అంకుల్ అంకుల్ అమ్మా బాబు. ఎవరది? అంకుల్ నమస్కారం. నువ్వా బాబు? అవును అంకుల్. అంకుల్ మా నాన్న, అమ్మ, చెల్లి. నమస్తే నమస్తే. బాగున్నారా? బాగున్నా బాబు. అదేంటి అమ్మా బాగున్నాం బాబు అని అక్కడికి వెళ్ళకండి, బాగున్నాం బాబు అని ఇక్కడే ఉండండి. బాగున్నాం బాబు. అయ్యో నిలబడే ఉన్నారు, కూర్చోండి కూర్చోండి. ఈయన మా సొంత అన్నయ్యే. సొంత అన్నయ్య? చిన్నప్పటి నుంచి ఏడిపిస్తూనే ఉంటుంది నాకు ఇది. చిన్నప్పటి నుంచి ఏడిపిస్తుంది దొంగ. అలా చిన్నప్పటి నుంచి అలానే ఏడిపిస్తుంది అంకుల్. అది అదేంటి ఏంటి బాబు ఇది ఇలా కింద కూర్చున్నారు? కదా కదా అంకుల్. అంకుల్ మీ గోడకి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. పెయింట్ అది. అవునవును. పైన కూర్చో అంకుల్. ఒక్కసారి చూడండి, సెట్ చేసా. సెట్ చేశారా? అవును అంకుల్. బాగుంది బాగుంది. మా అమ్మాయి గారాల పట్టండి, అందుకని చెప్పి ఒకటే మాట, దానికి మీరు పాట వచ్చా నృత్యం వచ్చా అని చెప్పేసి ఇలాంటి మాటలు ఏవి అడగకుండా మీరే చూసుకోవాలి. ఏదైనా ఉంటే మాటలు మీ బిడ్డకు రాకపోతే మాకు రావా? పూలు గజల కాడ మల్ల పోదమా, మనం మల్ల పోదమా. ఏంటి బాబు ఇది? కదా అంకుల్, వాళ్ళు సంగీత కచేరీ అంకుల్. మా అమ్మ నాన్నకు సంగీతం అంటే గొంతు కోసుకుంటారు. అమ్మా నాన్న, అంకుల్ కి సంగీతం గురించి ఐడియా లేదు కదా. ఏమండి వీళ్ళని ఎక్కడో చూసినట్టుందండి. నన్ను పెద్ద మగుళ్ళ చూసినావు, ఇగో సాయిబాబా గుళ్ళ చూసింటావు, దాన్నేమో సిల్కూరు బాలాజీ గుళ్ళ చూసినావు. గుళ్ళోనా? గుళ్ళే కాదు, గుడి బయట. గుడి బయట అంటే వీళ్ళు ప్రదక్షిణలు. నా ఫ్యామిలీ పొద్దు నుంచి రాత్రి వరకు గుళ్ళోనే ఉంటది అంకుల్. వీళ్ళు భక్తితో నా ప్రాణాలు తీస్తున్నారు. ఏం చేయాలి అంకుల్? నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడి బాబు, ఇలాంటి తల్లిదండ్రులకు నువ్వు కొడుకుగా పుట్టినందుకు. అసలు ప్రపంచంలోనే ప్రశాంతత అంటే గుళ్ళోనే దొరుకుతుంది. అలాంటి గుళ్ళో వీళ్ళు పొద్దుటి నుండి సాయంత్రం దాకా ఉండాలంటే రియల్లీ యువర్ వెరీ లక్కీ, వెరీ లక్కీ. తినేదానికి ఎవరు పెట్టేది ఉన్నా? అవును అవును. త్వరగా స్వీట్లు ఆ పళ్ళు నెగ తీసుకొచ్చి ఇచ్చేసాయి. అంకుల్ ఏంటమ్మా? ఈయన మా అన్నయ్యే, సొంత అన్నయ్య. బ్రదరా బొమ్మాలి, బ్రదరా బొమ్మలు ఎప్పుడు ఏడిపిస్తూనే ఉంటది. ఏంటి బాబు ఇది? అంకుల్ మీ గోడకి పెయింట్ ఎంత బాగుందో చూడండి ఒక్కసారి. ఓ పెయింటా? అన్నయ్య నాకు లడ్డు దొరకలే, నేను పోతా. ఓకేనా? ఇప్పుడు ఉంటా. అంకుల్ అంకుల్ రండి, సెట్ చేసా. మా వాళ్ళకు స్వీట్ అంటే పిచ్చి. అసలు స్వీట్ అంటే మోరిలో పడ్డా కూడా తీసి తినేస్తారు, ఆ టైప్ ఆఫ్ మా వాళ్ళు. బావగారు మీరు ఖాళీ సమయాల్లో ఏం చేస్తుంటారు? ఖాళీ సమయం ఎక్కడిది, రోజు బిజీ. ఇంతకీ ఏ బిజినెస్? బిజినెస్ భక్తి ఆరాధన, భక్తి సాధన. పొద్దు నుంచి రాత్రి ఒక దేవుని దగ్గర భక్తిలోనే ఉంటారు అంకుల్. గాన కచేరీ, సంగీత కచేరీలోనే ఉంటారు. అవునా? అవును అంకుల్. అంటే భజన అన్నట్టు. అంటే మదాకోలం గచ్చామి, ధర్మచర్య తెచ్చామి, మదాకోలం గచ్చామి, ధర్మచర్య తెచ్చామి. అంకుల్ మీ పెయింట్, ఇంటికి పెయింట్ ఇంత బాగా ఎక్కడి నుంచి చేశారు అంకుల్? ఆ పెయింట్ అది, ఆ పెయింట్
అంకుల్ సెట్ చేశారండి. సెట్ చేసావా? అవును అంకుల్. అమ్మా అయ్యా ధర్మం చేయండి బాబు. ఎవర్రా అదే వేళపాల లేకుండా అల్పడా. ఇదిగో బాబు, నీ దగ్గరున్న ధర్మచ్చాయి, లేకపోతే సప్పుడే కుకో. ఇష్టం ఉన్నట్టు మాట్లాడకు. నా కొడుకు ఉత్తోడే అడుక్కుంటాడు అక్కడ. నీ కొడుక బాబు? నువ్వు ఇచ్చిన 200కి 500 యాక్షన్ చేస్తాను మేము ఇక్కడ. ఓ పద్ధతి లేదు, పాడపు లేదు. ఇట్లాంటి ధర్మగారు జరిగారు, నిన్నేం చూసుకుంటాడు? ఏంటి బాబు ఇంత సీరియస్ అయిపోతున్నారు మీ అమ్మ నాన్న? అంటే పక్క మనిషిని ఒక్క మాట అన్నా కూడా మా అమ్మ నాన్న ఓర్చుకోలేరు. మానవత్వం. ఇది నా ఫ్యామిలీ అంకుల్. ఒక్కసారి సరుని పిలిస్తే చూసేసి వెళ్ళిపోతాను. 100%. అమ్మా లక్ష్మి, నాన్న త్వరగా వచ్చేయమ్మా. లచ్చి, ఓ పిచ్చి లచ్చి, ఇక్కడేం చేస్తారా? ఓ రాహుల్ మావా, ఈసారి పొద్దునొచ్చి గుడికాడికి నన్ను పెళ్లి చేస్తాడా అని చెప్పాడు, అందుకే వచ్చాను. అంకుల్ ఏంటి ముష్టిదాని అంటున్నారు? ముష్టిదాని నాకు చేస్తున్నారంటే మీరు? అవునా? మరి వీళ్ళెవర్రా? నా అమ్మ నాన్న. అవునా? మీ అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న. రేయ్, తాళి బొట్టు తీసుకొని దాని మెళ్ళో తాళి కట్టు. నేను కట్ట చంపుతా. ఎల్లో రావే లచ్చి. కట్టు. ఇది టూ మచ్ అంకుల్. దీన్ని కట్టబెట్టడం ఇది కరెక్ట్ కాదు అంకుల్. నేను దీంతో కాపురం చేయ. ఏయ్ ముందుట్రా. కాపురం చేయకపోతే కారం పెడతా, దాన్ని తీసుకెళ్ళు. ఏయ్ ఎల్లండ్రా మీరు కూడా. ఇప్పటి నుంచి మీరు కాదు, మేము చూసుకుంటాం. ఎట్లా కాపురం చేయడం. నాకు చాలా బాధ ఉంది బావ, రిలీజ్ అయిపోతున్నాను. ఎందుకు రాసండి బయటికి వెళ్ళి హ్యాపీ బతకరా? బయట నీలాంటి ఫ్రెండ్ ఉంటాడు కదా బావా. ఓ పంచే. నీ దగ్గర పంచి ఎట్లా ఇస్తారు బావా? అబ్బా నా మీద పంచా? రాసింది నువ్వే కదా బావా. ఏం బాధపడద్దు, హ్యాపీగా బయటికి వెళ్ళి ఆరోగ్యంగా బతుకు. నీకు చెప్పలే కదా మనకి కొత్త జైలు వస్తున్నారు, ఆవిడకోసారి నమస్తే పెట్టి వెళ్ళిపో. నేనే స్టేషన్కి వచ్చిన కొత్త జైలర్ని. అద్దరిపోయారు మేడం. బాగున్నారు మేడం. ఇలా చెప్పు. రే కార్టూన్ ఇట్రారా. మేడం ఏం చేసావురా జైలుకి వచ్చావు? అంటే ఫంక్షన్ హాల్లో చిన్న టిఫిన్ బాక్స్ మర్చిపోయాను మేడం, అందుకే తీసుకొచ్చి జైల్లో పెట్టారు. టిఫిన్ బాక్స్ మర్చిపోతే జైల్లో పెడతారా? అంటే నేను బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది మేడం. నువ్వు బయటకు వచ్చిన తర్వాత టిఫిన్ బాక్స్ పేలిపోయింది. టిఫిన్ బాక్స్ వెళ్ళిపోయిందా? నాటకాలు ఆడొద్దు, నా దగ్గర పంచలేదు మేడం. నువ్వేంటి రాటు రా రా. నువ్వేం చేసావు? నేను జస్ట్ చిన్న పిన్ని పడేసాను మేడం. పిన్ను పడేస్తే ఎవరైనా తీసుకొచ్చేస్తారు కానీ ఎందుకు వేసేస్తారని జైల్లో? అది వేరే పిన్ని మేడం. ఏ పిన్ను పడేసా? అంటే బాంబు పైన పిన్ ఉంటుంది కదా మేడం, అది తీసాను, తీసి జనాలు వేస్తాను. ఇక్కడ బాంబు తీసి జనాలు వేస్తారా నువ్వు? బాంబు తీసి జనాలు వేస్తారా? అరే శవం ఇట్రా. నువ్వు ఆల్రెడీ చచ్చిపోయినట్టు. నువ్వేందురా జైలుకి? నువ్వేం చేసావనరా జైలుకి వచ్చావు? మా ఆవిడ గోర్లు తీసానండి, అంతే తీసుకొచ్చి ఇక్కడ ఆడేశారు. మీ ఆవిడ గోర్లు తెస్తే ఇక్కడ తీసుకొచ్చి ఆడేస్తారు అంటే ఆ గోర్లు కటింగ్ పేరుతో తీసానండి. వాడింటి అలా ఉన్నాడు. వాడేం చేశాడు? ఆడు చాలా అమ్మాయికి రండి, పాప వాడికి ఏమీ తెలియదండి. ఏమీ తెలియకుండా గవర్నమెంట్ ఆర్డరా తీసుకొచ్చి జైలు వేయడానికి చెప్పి ఏం చేశాడు? ఆడు చిన్న పైప్ తీసాడు మేడం, చిన్న పైపు. చిన్న పైపు తీస్తే జైలు ఎందుకు వేశారు? అంటే అలా ఆవిడ ఆక్సిజన్ పైప్ ఉంటే తీసాడు హాస్పిటల్ ఉన్నప్పుడు. నటిస్తున్నారా నువ్వు? నటిస్తున్నారా మేడం అంటే కొత్తగా వచ్చారు కదా చెప్పడం మర్చిపోయాను, ఈ రోజు మా సన్ని రిలీజ్ అవుతున్నాడండి. మేడం రిలీజ్ అవుతున్నావా? అవును మేడం. చాలా ఆనందంగా ఉంది నేను చూస్తుంటే. ఇంత చిన్న వయసు అంత గొప్ప ఎలా అవుతున్నావు? సరే బయటికి వెళ్తున్నావు కాబట్టి అరే ఎక్కడి నుంచి అయినా మనిషిలా బ్రతకరా మేడం. ఇగో ఈ 10,000 తీసుకొని వెళ్ళి మనిషిలా బ్రతుకు. థ్యాంక్ యూ మేడం. దేవత మేడం, నేను రిలీజ్ అవుతున్నానండి. అరే సన్నీ మేడం నా పర్సులో 10,000 కనిపించట్లేదు. ఎవడు కొట్టించాడు అర్థం కావట్లా. మేడం నాకు ఇచ్చారు మేడం, మర్చిపోయినట్టున్నారు మీరు. నా పర్సు 10,000 తెస్తారా? ఇది టేల్ పెట్టు మేడం. నా పర్సు 10,000 తెస్తారా? పైసలే ఇడుగు 5,000 జైలు శిక్ష పెంచండి, లోపలేసి రిలీజ్ అవుతారండి. నేను వస్తే నించోండి ఇక్కడ. ఏం తినట్లేదు? ఆకలేస్తుందా? అవును మేడం. చికెన్ మటన్ లాంటి ఏం తింటున్నారు ఈ మధ్య? చికెన్ బిర్యానీ తింటాను మేడం. ఏంటి నువ్వేం తింటారా? మేడం ఆ కర్రీటి
నువ్వేం తింటావు? ఎగ్ ఉంటే సరిపోద్ది మేడం. ఎగ్ తింటావా? రేయ్ చికెన్ మటన్ ఎగ్ 3 కలిపి అన్నం తీసుకుంటారా? దేవుడు ప్రతి మెతుకు మీద ఎవరో ఒకటి పేరు రాస్తానంటరా. ఆ 4 మెతుకు మీద పేరు కనబడింది, అందుకే మీకు ఇచ్చా. పేరు లేదు మేడం. మేడం 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 నా ఇంటి పేరుతో సాగుంది మేడం. అవునరా, వాళ్ళు ఎవరో కొత్తోడు ఒకడు ఖైదీ వస్తున్నాడని చెప్పి నిన్న నేను ఇక్కడికి నాతో పాటే జాయినింగ్ అంటే ఆడు వస్తున్నాడా? రేయ్ తల పైకెత్తు. అది కాదురా, నీ తల పైకెత్తు. తిరు. ఎలా ఉన్నారండి? నీతో విడాకులైన తర్వాత నా జీవితం మొత్తం నరకమే రష్మి. సారీ లక్ష్మి. ఇంకా మర్చిపోలేదా? నిన్ను ఎలా మర్చిపోతా రష్మి? నా గురించి కాదు, నేను అన్నది రష్మి గురించి. రష్మిని నేను మర్చిపోను. అంటే ఇప్పుడు మీరు రష్మిని పెళ్లి చేసుకున్నారు? లేదు, వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. అదేంటి? అదంతే, అలాగే రాశాడు అదమ్మా. ఇంతకీ మీరు జైలుకి ఎందుకు వచ్చారండి? అమ్మాయిని వదిలేసానండి. మీ ఆవిడని వదిలేస్తే జైలుకి ఎందుకు వస్తారండి? వదిలేసిన బిల్డింగ్ మీద నుంచి. నాకంటే ఫాస్ట్ వచ్చింది. లిఫ్ట్ లో వెళ్ళొచ్చు కదండి. ఆ రోజు కరెంట్ లేదే. ఓ మై గుడ్నెస్. మీరు ఇప్పుడు రష్మిని మర్చిపోతారా? మీ మగవాళ్ళందరూ ఇంతే. డ్యూటీ ఇస్ డ్యూటీ. Get lost and sit right there. A for apple, B for bat, C for cat. Get lost from here. Oh, what the fuck is wrong? I can't go. Go. No. Sit. No. Sit. ఏంటే గురుగారు రండి. స్కూల్లో చూసారా గురుగారు అంటున్నాడు. కేసు ఏంటి అడుగుతున్నా. నువ్వు నా పిల్లం పట్టుకుని, అది నా పిల్లం. అది మేడం మీ ఆవిడ ఎందుకు విడిపోయారండి? ఊరికనే కదండి, ఏదో రీజన్ ఉంటే చెప్పండి. ఊరినారా? ఏదో రీజన్ ఉంటే చెప్పండి. అదే పెద్ద కథ. చిన్న కథ చెప్పండి. రష్మి వాళ్ళు విడిపోయారా? రష్మి మ్యాటర్ పక్కన పెట్టండి సార్. మీ ఇద్దరిని కలిపే బాధ్యత నాది, మిమ్మల్ని కలిపే బాధ్యత నాది. ఓకేనా? కుదరదురా బాబు. ఏ అది ఒప్పుకోదురా. రష్మి అంటే దాన్ని చిరాకురా బాబు. అవునా? ఊరుకోండి సార్, మరీ చెప్తారు. ఏం ఉండదు, కలిసిపోతారు మీరు. అవునా? మీ ఇద్దరి మధ్య జరిగిన హ్యాపీయెస్ట్ మూమెంట్ ఒకటి చెప్పండి. ఆ రోజున ఆగస్టు 15. ఆగస్టు 15 చాక్లెట్లు పంచుతారు. ఎదగలేదు ఇంకా. ఆ రోజున హనీమూన్కి వెళ్దాం అంటే వైజాగ్ బీచ్ దగ్గరికి వెళ్ళి అబ్బా డిన్నర్ చేసి, క్యాండిల్ లైట్ డిన్నర్. సూపర్. మీరు మళ్ళీ రెడీ చేసుకోండి. హనీమూన్ రెడీ చేసుకోండి. మేడం సార్ దగ్గరికి వెళ్ళా, మీకు పెళ్ళైనా ఫస్ట్ లో హనీమూన్కి వెళ్ళారట కదా. హనీమూన్కి అలాగెళ్ళి బీచ్ దగ్గర కూర్చొని అలా క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేశారట కదండి. ఏ బీచ్ చెప్పలేదా? వైజాగ్ బీచ్ అట కదా. ఏ బీచ్ చెప్పాడు? వైజాగ్ బీచ్ అండి. ఏ బీచ్? వైజాగ్ బీచ్. రష్మి సొంతూరు ఏది? వైజాగ్ అండి. రష్మి సొంతూరు వైజాగ్. నా గురించి కాదురా, రష్మి గురించి. ఆగో అది నవ్వుతుంది దాని గురించి. ఒక్కటే రిలేటెడ్ చెప్పండి సార్. కరెక్ట్ లైన్ ఒక్కటి చెప్పండి సార్. ఒక్కటి చెప్తారా? చెప్పండి సార్. లాస్ట్ అండ్ ఫైనల్. ఓకే. ఒకసారి ఎందుకో కార్లో వెళ్తాం నచ్చట్లేదు నాకు. ఎక్కడ లాంగ్ డ్రైవ్ వెళ్దాం అడిగింది. లాంగ్ డ్రైవ్ ఎక్కడి నుంచి అడగలేరు? హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళాం. ఇప్పుడు నా టాలెంట్ చూపిస్తా. వెళ్ళు. మేడం ఏంట్రా మళ్ళీ తన్నులు తిందామని వచ్చావా? లేదు మేడం, అంటే అప్పుడు మీరు ఖాళీగా ఉండేందుకని చెప్పి ఒకరోజు అలాగా లాంగ్ డ్రైవ్ వెళ్ళారు కదా. కొంచెం కర్రకు అనుకూలంగా ఉండు. అదే హైదరాబాద్ నుంచి బయలుదేరి కాజీపేట్, నల్గొండ, విజయవాడ, రాజమండ్రి, అన్నవరం దగ్గర ఆగిపోయారు కదా. అంతవరకు సార్ అన్నవరం చెప్పాను, వైజాగ్ చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పా కదరా, ఇప్పుడు చెప్పా కదరా, నరుకుతా. ఇలా కాదు, అట్టింది నరుక్కొస్తా. ఏంటిది మేడం? ఇవన్నీ కాదు కానీ ఇన్ఫర్మేషన్ వచ్చావా? మీరు నిజం కొట్టేస్తున్నారు మేడం. సార్ మీరంటే చాలా ఇష్టం మేడం. మీకు ఇష్టం ఉందో చెప్పండి. నాకైనట్టు ఒక్కసారి సార్తో పర్సనల్గా 5 నిమిషాలు మాట మేడం. మీ ఇద్దరు కలిసిపోతారు మేడం. ఈ ఈగోస్ పక్కన పెట్టి మీ ఇద్దరు కూర్చొని ఒక్కసారి మాడుకోండి. 2 minutes మాడుకోండి, కలవచ్చు సార్. ప్లీజ్ సార్. సార్ నా కోసం ఒక్కసారి. నువ్వు నాకు ఇష్టం. మీరంటే కూడా నాకు ఇష్టం. నువ్వు లేకపోతే చచ్చిపోతాను. నువ్వు లేకపోతే కూడా నిన్ను మర్చిపోలేను అంతే. ఎలా చాలు సార్,
ఒక్కడే చాలు మేడం. రేష్మి పేరు లేకుండా మీ ఇద్దరు కలిసిపోయినా కదా చాలు. మళ్ళీ రష్మి పేరు తెచ్చావు కదరా, ఎవరిని మర్చిపోలేవురా నువ్వు? ఎంతో కావాలరా నీకు? లక్ష్మి లక్ష్మిని కూడా రష్మి అని పడుతుందంటారా?